హలో గైస్, ఈరోజు డేట్ వచ్చేసి నవంబర్ 7, 2025. ఇప్పుడు టెంపరేచర్ వచ్చేసి ఇక్కడ కరెక్ట్గా 1 డిగ్రీ ఉంది. కాల్చురుహేలో ఉన్నాం మేము ఇండియన్ స్టోర్కి. చెప్పాను కదా మాకు ఏదైనా సామాన్లు కావాలంటే ఇండియన్ స్టోర్కి రావాలని. ఇప్పుడు రైస్ అయిపోయి, లైఫెన్స్ మెటల్స్ అయిపోయినాయి, అంటే గ్రాసరీస్ అయిపోయినాయి. గ్రాసరీస్ కోసం జర్మనీలోని కాల్చురుహే వచ్చాము. ఇక్కడ షాపింగ్ అయిపోయింది. ఇప్పుడు కరెక్ట్గా 1 డిగ్రీ ఉంది టెంపరేచరు. చాలా చల్లగా ఉంది బయట. ఈ 1 వీక్ నుంచి మేము అసలు సన్నే చూడలేదు ఇంతవరకు. ఇలా ఉంటే విటమిన్ లోపల తప్ప ఇంకేం వస్తాయి చెప్పండి. 1 డిగ్రీ ఉంది. చెప్పాను కదా ఇంతకుముందు ఇదే టెంపరేచర్, ఇదే టైంకి మేము ఇక్కడికి వచ్చాము. అప్పుడు టెంపరేచర్ వచ్చేసి 16-17 మెయింటైన్ అయింది. ఇప్పుడేమో ఇంత కోల్గా ఇంకా మంచు పడుతూనే ఉంది. చూడండి, మీకు అక్కడ దూరం నుంచి చూసుకుంటే మీకు అసలు అక్కడ ఉన్న చర్చ్ కూడా కనపడదు అంత టెంపరేచర్లో. చూడండి ఎంత మంచు. ఇప్పుడు ఎంత అయింది, కరెక్ట్గా 2 అవుతుంది టైము. మధ్యాహ్నం 2 గంటలకి ఇంత టెంపరేచర్ ఉంది. మేము వెళ్ళాల్సిన ట్రైన్ వచ్చేసి ట్రామ్ వచ్చేసి నెంబర్ 3 యూరోప్లాట్స్ యూబర్ లైన్ 3 minutes అని ఉంది కదా, అది. ఒక్కోసారి అయితే ఆ ట్రైన్సే క్యాన్సిల్ చేసేస్తాడు. ఇప్పుడు చూడండి 3:05 అయింది టైము. ఇంకో 3 నిమిషాల్లో రావాలి ట్రాము. మీకు మళ్ళీ చూపిస్తాను టైంకి వస్తుందో టైంకి రాదో చూద్దాం. యాక్చువల్గా వచ్చేసింది మనం వెళ్ళాల్సిన ట్రైను. 7 అయింది, 15-7 అయింది. వచ్చేసింది మనం వెళ్ళాల్సిన ట్రైన్ అయితే కరెక్ట్గా టయానికి. ఎట్టొకటి వచ్చింది. లాస్ట్ టైం ఈ ట్రైన్ క్యాన్సిల్ చేస్తాడు. మేము మళ్ళీ ఇక్కడే 1/2 hour ఈ చల్లో ఆగాల్సి వచ్చింది. అదో ట్రైన్ వచ్చేసింది. కరెక్ట్ టైం అయింది, ట్రైన్ వచ్చేసింది. ట్రైన్ అయితే ఎక్కేసాం. ఇంకో 9 minutesలో బాగా రీచ్ అవుతాం. ఈ లోపల మీకు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తాను. ఇక్కడ డాక్టర్స్ ఎలా ఉంటారు, వాళ్ళ టైమింగ్స్, వాళ్ళ అపాయింట్మెంట్లు ఎలా దొరుకుతాయో చెప్తా చూడండి. లాస్ట్ మంత్ నాకు మెడ పట్టేసింది నిద్దట్లో. మెడ పట్టేస్తే నేను మా అమ్మకి చెప్పాను. మా అమ్మ కదా నిద్దట్లో పట్టిన నొప్పి నిద్దట్లోనే వదిలేసిద్ది, నువ్వేం పట్టించుకోకుండా. అలాగే ఒక 2 days నాకు నొప్పి వస్తుంది ఇట్లా తిప్పుతుంటే. అప్పటికి నేను లీవ్లోనే ఉన్నాను. నొప్పి వస్తుందని లీవ్లో ఉండి డాక్టర్కి కాల్ చేశాను. సార్ నాకు ఇట్లా నొప్పి వస్తుంది డాక్టర్ అంటే రమ్మన్నాడు. అతని దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేశాడంటే ఇంకొక అతని దగ్గరికి రాశాడు, ఆర్థోపెడిక్ సంథింగ్ ఎవరి దగ్గరికి, ఒక పెద్ద డాక్టర్ దగ్గరికి రాసి ఇతనికి కాల్ చేయండి మీకు అపాయింట్మెంట్ ఇస్తాడని చెప్పాడు. మేము దానికి కాల్ చేశాను. కాల్ చేస్తే ఈరోజు 10 డేటు, అంటే నెక్స్ట్ పోయిన నెలలో 10వ తారీఖు నేను ఫోన్ చేస్తే ఆయన ఏం చెప్పాడు, మీరు నెక్స్ట్ మంత్ 1st రండి అని చెప్పాడు. నెక్స్ట్ మంత్ 1st అంటే మాకు దాదాపు 25 days మేము వెయిట్ చేయాలి. నేను సరే ఇంకా అది ఇచ్చాడులే. మేము మళ్ళీ అడిగాను, సార్ ఇంకా తొందరగా ఏమైనా పాసిబుల్ అవుతుందా అంటే లేదు చాలా అపాయింట్మెంట్స్ ఉన్నాయి, మీకు ఇవ్వడం కుదరదని చెప్పాడు. చెప్తే నేనేం చేసి సరే అని వెయిట్ చేస్తే ఇంకొక 1 weekకి అట్లా నొప్పి తగ్గిపోయింది. మళ్ళీ తర్వాత మళ్ళీ వచ్చింది, మళ్ళీ ఒక 1 week తగ్గిపోయింది. అలాగే నాకు 1st తారీఖు దాకా నొప్పి తగ్గిపోయింది. సర్లే ఎట్లా చెప్పాడు కదా వెళ్దాము అనేసి నేను అతని దగ్గరికి వెళ్దాము అనుకున్నా. 2 days ముందు ఫోన్ చేసి, సార్ ఇట్లాగా మా డాక్టర్ గారు క్రాంక్ అంటే ఆయన కొంచెం సిక్ అయ్యారు, మీకు మళ్ళీ ఇంకెప్పుడన్నా అపాయింట్మెంట్ ఇస్తారు, మీరు అప్పుడు వద్దురు కానీ అని చెప్పారు. మీ అపాయింట్మెంట్ వద్దు, నాకు ఏమొద్దు, నా మెడ నొప్పి తగ్గిపోయి కూడా వారం అయిందని నేను అప్పుడు చెప్పాను. యాక్చువల్గా నేనే ఫోన్ చేసి చెప్దాము అని అనుకున్నా. సర్లే ఇచ్చారు కదా అపాయింట్మెంట్, వెళ్దామనేసి అనుకుంటే మళ్ళీ నాకే ఫోన్ చేసి మా డాక్టర్ గారు సిక్ అయ్యారు, నాకు ఇప్పుడు ఇవ్వడం కుదరదని చెప్తే ఇంక సర్లేరా బాబు, నాకు కూడా మెడ నొప్పి తగ్గిపోయింది, నాకు అపాయింట్మెంట్ వద్దు, ఏమొద్దు, మీ డాక్టర్ గారిని తొందరగా కోలుకోమని చెప్పండి అని చెప్పేసి కాల్ కట్ చేశాను. అలా ఉంటుంది ఇక్కడ జర్మనీలో ఒక డాక్టర్ అపాయింట్మెంట్ అంటే. అందుకనే అమెరికా నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా సరే ఇండియాకి వచ్చి ఆపరేషన్లు చేయించుకొని మళ్ళీ మనకి ఇక్కడికి వస్తారు. కంటి ఆపరేషన్ కానీ ఏ ఆపరేషన్ కానీ ఇండియా వచ్చి చేయించుకొని మళ్ళీ రిటర్న్ వస్తారు. మనం ఇక్కడ నుంచి వచ్చి ఖర్చుల కన్నా ఇండియాలో చేయించుకుంటేనే చాలా తక్కువ అవుద్ది. చెప్పాను కదా ఇండియన్ గ్రోసరీ స్టోర్కి వచ్చామని. ఇండియన్ గ్రోసరీ స్టోర్లో రైస్ అయిపోయింది మా దగ్గర. రైస్ తీసుకోవడానికి వచ్చాము. రైస్ బ్యాగ్స్ ఇక్కడ మనలాగా 25 kgs, 50 kgs, 100 kgs ఉండవు. ఉంటే 1 kg, 2 kg, 5 kg, 10 kg, 10 kg మ్యాక్సిమం. మేము తినేది వచ్చేసి సోనా మసూరి రైసు, అంజప్పర్ అంటారు, అంజప్పర్ సోనా మసూరి రైసు. అది వచ్చేసి మాకు ఇంచుమించుగా 10 kgs 20 euros పడుతుంది. 20 euros అంటే ఇంచుమించుగా 2000 పడుతుంది. ఈరోజు మేము వెళ్ళిన చోట 10 kgs రైస్ బ్యాగ్స్ లేవు, 5 kgs ఉన్నాయి. ఇంకా అది కాదని చెప్పేసి వేరే బ్రాండ్ ఒకటి తీసుకున్నాము. అది ఒక 2100 పడింది, 21 euros పడింది, 2100 ఇంచుమించుగా. అందుకని 5 kgs బ్యాగ్స్ తీసుకుందాం అనుకున్నాం, కానీ మళ్ళీ వీక్ రావాలి ఎందుకని చెప్పేసి ఒక 10 kg రైస్ బ్యాగ్ తీసుకున్నాము. మేము అన్నీ ఇందులో పెట్టుకుని వెళ్తాము. మనం షాపింగ్కి వచ్చి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొన్నది కూడా ఎవరికి తెలియకూడదు. అందుకని తెలిసినా ఏం కాదు, బాగుంటుంది. ఈ ఎండ లేకపోవడం వల్ల మేము బయటికి రావట్లేదు, ఇంకా ఇంట్లోనే మేము
5 ఉంటాము ఫ్రెండ్స్. మేము గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ 5 మెంబర్స్ ఉంటాం కాబట్టి కలిసి హాల్లో తింటాం, కలిసి టీవీ చూస్తాం, కలిసి కాసేపు మాట్లాడుకుంటాం. అదే కొన్ని చోట్ల మా ఫ్రెండ్స్ ఒక్కొక్కరే ఉంటారు, వాళ్ళైతే ఇంకా కష్టం. ఇంకోటి ఏంటంటే ఎంత మాట్లాడుకున్నా మా రూముల్లో మేము కొంచెం ప్రైవసీగా ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం కూడా రూమ్లోనే ఉంటాము. ఆ రూమ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా లోన్లీనెస్ ఎక్కువైపోతుంటుంది. ఇండియాలో అనిపిస్తుంటుంది ఒక్కోసారి. ఇండియా వెళ్ళొచ్చారు మా ఫ్రెండ్స్ చాలామంది, వచ్చేటప్పుడు ఇంకా ఇబ్బంది. అన్ని రోజులు కలిసి ఉండి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఒక్కళ్ళే ఉండాలంటే అది ఇంకా ఇబ్బంది అయిపోతుంటుంది. అందుకే ఇండియా రావడం ఒక పెద్ద ఇబ్బంది అయితే మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావడమే మాకు చాలా కష్టమైన పని. అందుకని నేను 1 year అయిపోతుంది ఇండియా వచ్చి. వెళ్ళాలి, నెక్స్ట్ ఇయర్ వద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడవుద్దో తెలీదు, చూడాలి.